అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో తామర వ్యాధికి చక్కటి వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. తామర వ్యాధి ఒక రకమైనటువంటి ఫంగస్ అనేటువంటి క్రిమి వల్ల వస్తూ ఉంటుంది. దీన్నే రింగ్ వామ్ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు, తల నుంచి కాళ్ళ వరకు ఎలాంటి వయోభేదం లేకుండా అందరినీ ఇబ్బంది పెట్టేటువంటి సర్వసాధారణమైనటువంటి ఈ చర్మ సమస్య తామర. ఈ తామర ఒక్కసారి వచ్చిందంటే చాలా కాలం పాటు చాలామందిని వేధించేటువంటి పరిస్థితి ఉంటుంది. రకరకాల మందులు వాడి కూడా విసిగి వేసారిపోయేటువంటి పరిస్థితి కూడా కొంతమందిలో ఉంటూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధాలను వాడుకుంటే ఉన్నటువంటి సమస్య తగ్గిపోవడమే కాకుండా మరలా ఆ సమస్య రాకుండా కూడా ఈ యొక్క ఔషధాలు చక్కగా ఉపయోగపడతాయి. మరి తామర వ్యాధి తగ్గేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే శ్రీగంధం పొడి, శాండల్వుడ్ పౌడర్ అంటారనమాట. ఇది ఒక 50 గ్రాములు తీసుకోండి. అట్లే కర్పూరం, మనం వాడేటువంటి ఇంట్లో వాడేటువంటి కర్పూరం ఏదైనా వాడుకోవచ్చు అనమాట. ఈ కర్పూరము ఒక 10 గ్రాములు తీసుకోండి. అంటే 50 గ్రాముల శ్రీగంధం పొడిలో 10 గ్రాములు కర్పూరాన్ని పొడిలాగా చేసేసి కలిపేసేయండి. ఈ రెండు పదార్థాలు బాగా కలిపేసిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి తగినంత పొడిలో తగినంత కొబ్బరి నూనె కలిపేసేసి ఒక క్రీమ్ లాగా తయారు చేసుకొని ఆ తామర ఉన్నటువంటి చోట అప్లై చేసేయాలి. ఇంతే. అప్లై చేసి ఒక అరగంట లేదా గంట సేపు ఉన్న తర్వాత తుడిచేస్తున్నారనమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా సమస్య తీవ్రంగా ఉంటే 2 సార్లు వాడుకోవాలి. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడుకున్నా సరిపోతుంది. ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా త్వరగా, శీఘ్రంగా, వెంటనే సత్వరమే ఆ యొక్క తామర వ్యాధి వల్ల కలిగేటువంటి దురద, పోటు, సలుపు ఇలాంటి లక్షణాలని తగ్గిపోయి ఆ ఫంగస్ నశించి ఆ లక్షణాలు కూడా తగ్గిపోతాయి. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ యొక్క శాండల్వుడ్ అంటే శ్రీగంధం పొడిలో సెస్క్విటర్పినిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఈ సెస్క్విటర్పినిన్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థం మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ మెలనిన్ అనేటువంటిది చర్మానికి రంగునిచ్చేటువంటి ఒక పదార్థం. చాలామంది గమనించే ఉంటారు, ఈ తామర వ్యాధి వచ్చినప్పుడు ముఖ్యంగా దీర్ఘకాలికంగా తామర వ్యాధి సమస్యతో బాధపడే వాళ్ళు వివిధ రకాలైనటువంటి మందులు వాడుకోవడం వల్ల తామర వ్యాధి, తామర సమస్య తగ్గిపోయినప్పటికీ ఆ భాగంలో నల్లగా తయారైపోతుంది అనమాట. ఆ నలుపు ఒక పట్టాన లొంగదు. ఇప్పుడు నేను చెప్పినట్లు ఈ శ్రీగంధం పొడిని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల శ్రీగంధం పొడిలో ఉన్నటువంటి సెస్క్విటర్పినిన్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థము మెలనిన్ అనేటువంటి చర్మానికి రంగునిచ్చేటువంటి యొక్క పదార్థం ఆ భాగంలో ఉత్పత్తి తగ్గించేసి చర్మానికి నార్మల్ రంగు వచ్చేందుకు ఈ యొక్క సెస్క్విటర్పినిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది అనమాట. అంతేకాకుండా తామర వ్యాధిలో ఉన్నటువంటి మనకు కలగజేసేటువంటి ఈ దురద, మంట, సలుపు అలాంటి లక్షణాలు కూడా తగ్గించేందుకు ఈ యొక్క శాండల్వుడ్లో ఉన్నటువంటి శ్రీగంధం పొడిలో ఉన్నటువంటి ఈ సెస్క్విటర్పిన్తో పాటు వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు కూడా ఉత్పత్తి అవుతాయి. అట్లే కర్పూరం, ఈ కర్పూరము సూతింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. అంతేకాకుండా దురదను తగ్గించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కర్పూరాన్ని వాడుకోవడం వల్ల ఔషధం చాలా త్వరగా, శీఘ్రంగా, సమర్థవంతంగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. అట్లే కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ అనేటువంటి ఒక కెమికల్ ఉంటుందన్నమాట. ఈ లారిక్ యాసిడ్ అనేటువంటి కెమికల్ యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది, యాంటీ వైరల్గా పనిచేస్తుంది, యాంటీ బ్యాక్టీరియల్ కూడా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ ఈ యొక్క రింగ్ వామ్ అనేటువంటి యొక్క సమస్య ఫంగస్ అనేటువంటి క్రిమి వల్ల కలుగుతుంది కాబట్టి ఆ ఫంగస్ను హరించేందుకు, శక్తివంతంగా పనిచేసేందుకు కొబ్బరి నూనెలో ఉన్నటువంటి ఈ యొక్క లారిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా ఈ 3 పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకుని వాడుకుంటుంటాం కాబట్టి ఆ తామర సమర్థవంతంగా తగ్గిపోయేందుకు అవకాశం ఏర్పడుతుంది.